అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సోనూరు నలుగురు పాస్బుక్ లేదా భార్యకి ఇద్దరు కొడుకులకి ఒక్కరు తీస్తారంటారు. ఎట్లా లెక్కది? అందరు రావాలి ఇంటి మంది బెనార్లయ్యి ఈ 3 సంచులకి ఈరికి పని ఉండదు. ఇప్పుడు ఫ్యామిలీ తీయాలి కదా, ఏరే వాళ్ళకి కొద్ది వద్దులే పాస్బుక్లు తెచ్చుకుంటా. మా కుటుంబం మా కొడుకులు మా భార్య తీసుకుంటే ఎట్లతని ఏమందరూ ఇంటి మంది వచ్చారు కాపులు కావాలి అట్లా కాదు సార్. మంచి ఈరీలు కావాలా? ఇప్పుడు మా వాళ్ళు అడిగి పోయారు, పనికి పోయారా? ఇప్పుడు మేము ఒక్కరు వచ్చినాం 4 పాస్బుక్లు తీసుకొని. ఓ పాస్బుక్ 2 ఇస్తావా 3 ఇస్తావా రాయొచ్చు కదా, నీకు నష్టమేమదా? ఉన్నట్టు కదా ఈ పొద్దు వచ్చినాము. మళ్ళీ పంపిస్తారంటే చాలా మందిని ఎందుకు మళ్ళీ పంపిస్తారా అని అడుగుతాం మేము. ఎందుకు మళ్ళీ పంపిస్తారు? కొడుకులవి పెళ్ళవి ఇందుని ఎందుకు మళ్ళీ పంపిస్తావు? వేరే కులం ఉండదా? ఈ అనేది ఉంటుంది, బి అని ఉంటుంది కదా, ఎందువరకు అయ్యారు మీరు? కర్నూలు జిల్లా. నా పేరు కే చిన్నదస్తగిరి. చేనికి నా యూరియా తీసుకోవాలని మేము వచ్చినాము. ఒక మనిషికి ఒక పాస్బుక్ 3 ఇస్తున్నారు, కానీ కుటుంబంలో 3 పాస్బుక్లు కొడుక్కి భార్యకి ఉన్న పాస్బుక్లు ఉన్నా వాళ్ళు వెనక్కి పంపించి ఒకరికి మాత్రమే ఇస్తున్నారు. ఇది ఎందువల్ల అంటే మొత్తం సన్నాపు వైపాపు దాన్ని చూసి బట్టన్నా వాళ్ళు మందులు రాసి ఇవ్వాలా. దీని గురించి చర్య తీసుకోవాలని కోరడమైనది. 3 గంటలకు వచ్చినాము. ఇప్పుడు దాదాపు 11-11:30 అవుతుంది. ఇంకా లైవ్ క్యూ ఉంది. కానీ ఇబ్బందులు పడుతున్నారు రైతులు. సంచులు సరిపోవు. దాదాపు 1 ఎకరాకి అదొక ఫర్టిలైజర్ 2 సంచులు వేస్తాం. అప్పుడు దాదాపు 10 ఎకరాలు ఉంటే 20 సంచులు కావాలా. అప్పుడు కుటుంబంలో 3 పాస్బుక్లు ఉంటే తీసుకొచ్చుకుంటే 9 సంచులు వస్తాయి. అప్పుడు అలాగే ఇస్తే సరిపోతుంది. ఈరిగా ఇవ్వడం లేనందువల్ల ఇక లైన్ పొద్దు నుంచి వెయిటింగ్ లో ఉన్నాం. ఉండడం జరుగుతుంది ఈ రేపటికి. ఇప్పుడు నిన్న కొంచెం రష్ ఎక్కువ ఉండే, ఈ రోజు కొద్దిగా సార్ వాళ్ళు క్లియర్ గా ఉండదు. పాస్బుక్ 3, ఒక పాస్బుక్ 3 20 సంచులు ఇస్తామని చెప్పినారు. గంటలకు వచ్చినాం సార్, కనీసం టీ తాగే పూర్తలేదు. మాకు ఎకరాకి 5 బత్తాలు వేయాలని కోరుకుంటుంటాం సార్. కానీ ఎందుకంటే 2 బత్తాలు వేసింటారు. మరి ఏమైనా బయట చేపలే పోవాలంటే లింక్ కట్టుంటారు సార్. అది తీసుకుంటే ఇది తీసుకుందాం అంటుంటారు, లేకుంటే ఏమంటుంటారు సార్. అది చెట్టు ముందు మాకు పని చేయట్లేదు సార్. ఇప్పుడు చిన్న పైరుకి కావాల్సింది యూరియా కావాలి సార్. యూరియా వేస్తే మాకు పని చేస్తుంటది. కానీ ఇల్లు ఏజెంట్లు కొంతమంది బ్లాక్లు అమ్ముకుంటుంటారు సార్. చాలా మంది తెలిసిన వాళ్ళకైతే 100 కూడా ఎత్తిస్తుంటారు. పక్కన సీట్ రికమెండేషన్ తో చేస్తుంటారు. కానీ మన అట్లా వాళ్ళకి తెలుకున్న వాళ్ళకే ఏం చేయగలరు సార్? ఇచ్చే 3 ఇస్తారు, లేదంటే గడకు దుబ్బ పంపిస్తారు సార్. చాలా ఇబ్బంది ఉంది సార్. మాకి 5 బత్తాలు ఇవ్వాలనుకుంటున్నాం సార్. ఎకరాకి 5 ఇవ్వాలని కోరుకుంటుంటున్నాం సార్. కానీ 3 ఇస్తే మాకు ఏం కావట్లేదు సార్. ఏమో రికమెండేషన్ 3 వేస్తున్నారు సార్. కానీ పాస్బుక్ ఇంట్లో వాళ్ళు తెచ్చినా కూడా మాకు ఇట్లేదు సార్. వేరే వాళ్ళే రావాలంటున్నారు. వాళ్ళే రావాలంటే మాకు ఇంటికాడ పొద్దు పిల్లలు మేము ఎట్లా ఉండాలి సార్? బయట కొనుక్కోడానికి పోతుంటాం సార్. ఆడపోయినా కూడా లింక్ కడుతుంటారు సార్. అది ఏం మాకు దొరకట్లేదు సార్. అది 1800 1600 చెప్తుంటారు సార్. ఒకటి తీసుకుంటే యూరియా ఒక సెంచుకి 1600 వేస్తే మాకేం మిగులుతుంది సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.